హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భగవద్గీతలోని మరో శ్లోకం నేర్చుకుందాం. నజాయతే మ్రియతేవ కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమాన శరీరే. భావం వచ్చేసి పరమాత్మ పుట్టునది కాదు, గిట్టునది కాదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేదనుటకు వీలు కాదు. నిత్యముండువాడు పురాణుడు, శరీరము చంపబడినను తాను చచ్చువాడు కాదు. వివరణొచ్చేసి పరమాత్మ అనునది ఆత్మ జీవాత్మల వలె మరణం గాని నాశనం గాని పొందునది కాదు. ఒకచోట ఉండి మరి ఒక చోట లేనివాడు కాదు. సర్వము నిండి అణువణువున వ్యాపించి ఉన్నవాడు. భూతకాలంలో ఉండి భవిష్యత్తులో ఉండడు అనుటకు వీలు లేనివాడు. ఎప్పటి నుండి కలడో తెలియనివాడు. పురాణుడు, చావు పుట్టుకలు లేనివాడు. బయట బయలులోనూ వస్తువు యొక్క అణువులలోనూ శరీరముల లోపలను వ్యాపించి ఉన్న పరమాత్మ శరీరము మరణించినను దానిలోని అణువణువున కూడా ఉన్నాడు. చంపబడిన శరీరంలో కూడా ఉండి చచ్చువాడు కాదని, చనిపోయిన బ్రతికిన శరీరాలలో కూడా ఉండి ఒకే మాదిరిగా ఉన్నాడని తెలియాలి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.